మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము. ఈ కీర్తన ముఖ్యాంశము స్తుతి అర్పణ కీర్తన. ఈ కీర్తనలోని మొదటి వచనం చూస్తే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహదని చేయుడి. ఇది ఆనందకరమైన కృతజ్ఞతార్పణ సంస్కృతి. ఇశ్రాయేలు ప్రజలే కాక లోకములో ఉన్న జనులంతా ఆయన ప్రజలు అని తెలియచేస్తున్న ఈ కీర్తన. అందుకనే సమస్త దేశములారా అని ఇక్కడ సంబోధిస్తూ ఆరంభిస్తున్నారు ఈ కీర్తనని. ఆయన గొర్రెలుగా ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, కానీ ఆయనను వెంబడించి ఆయనను అనుసరించే గొర్రెలుగా ఉండే భాగ్యాన్ని భవిష్యత్ కాలాన్ని చూపిస్తున్న ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. లోకాన్నంతటినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక జాతికి చెందినవాడు కాదు, ఆయన ఏకైక నిజదేవుడు, అన్నిటినీ సృజించినవాడు. మనుషులంతా ఇది తెలుసుకోవాలని ఆయన కోరిక. ఎందుకంటే ఇది తెలియకుండా దేవునికి నిజమైన సేవ మనుషులలో ఉండదు, నిజమైన ఆనందం కూడా ఉండదు. లోకమంతా ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత ఆనందం! ఎన్ని స్తుతిగానాలు ఈ విశాల ప్రపంచంలో మారుమోగుతాయో కదా. అలా తెలుసుకొని స్తుతిస్తే సమస్త దేశములందరూ కూడా ఆయనకి ఉత్సాహదని చేస్తుంటే, సంతోషగానముతో యెహోవాని సేవిస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో కదా. అందుకనే ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నారు ఇక్కడ. ఈ మాట మనం చూస్తుంటే నిజంగా లోకమంతా ఈ విషయాన్ని తెలుసుకుని దేవుణ్ణి ఆ స్తుతి గానాలతో ఆరాధిస్తుంటే, ఆ స్తుతి చేస్తుంటే ప్రపంచమంతా కూడా మారుమోగిపోతుందని మరి ఆ 98వ కీర్తనలో కూడా మనం చూస్తాము. 3వ వచనంలో అంటారు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగచేసిన రక్షణని చూచారు. సర్వభూజనులారా యెహోవాను పట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. యెహోవాకి స్తోత్ర గానాలు పాడండి అని అక్కడ తెలియచేస్తున్నారు. అంటే అన్ని ఆ స్తుతి గానాలు, స్తోత్ర గానాలు చేయండి. అలా అపవాదిపై అనగా దుష్టత్వంపై దేవుని అద్భుత విజయ ప్రదర్శనను చూపే స్తుతి, ఆ యొక్క స్తుతి చేయడం అనేది ఇలాగున అందరూ కూడా ఇది సమస్త దేశములు బూదిగంత నివాసులు ఇలా చేయడం వలన అపవాదిపై అంటే దుష్టత్వంపై దేవుని అద్భుత విజయ ప్రదర్శన మనం చూపే ఆ న్యాయము, రక్షణ, కృప, విశ్వసనీయతలకు భూమిపై మనుషులు ఇవ్వగలిగే ఏకైక జవాబుగా ఉంటుంది అనేది ఇలా చేయడం అనేది. భూమి అంతా ఆనందంతో పాటలు పాడాలని ఈ రచయిత ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే దేవుని విజయంలో, రక్షణలో సర్వలోకము కూడా చివరికి పాల్గొని ఆయన న్యాయబద్ధమైన పరిపాలన అనుభవించబోతుందని మనం 98వ కీర్తన 9వ వచనం చివరి వచనంలో, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని పట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును పట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. దేవుడు వేంచేస్తున్నాడు. ఎందుకు అనంటే భూమికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త. ఈ భూమి మీద అనేక దేశాలు, అనేక జాతులు, మతాలు, భాషలు, కులాలు, వర్గాలు, తెగలు ఇలా నిండిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కరి విధంగా నచ్చిన విధంగా నడుస్తున్న పరిస్థితి. అయితే కీర్తనకారుడు చెప్తున్నది ఏంటంటే, దేవుడు రాబోతున్నాడు, వేంచేస్తున్నాడు, తీర్పు తీర్చడానికి, నీతిని పట్టి లోకమునకు తీర్పు తీర్చడానికి, న్యాయమును పట్టి జనులకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు దేవుడు. కాబట్టి సమస్త దేశములారా, బుద్ధిగంతములారా అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. మనకి తెలియచేస్తున్నాడు. స్తుతి అర్పణ అంతా కలిసి ఒకే ఒక దేవునికి మాత్రమే చేయాలి అని కోరుతున్నాడు. ఆయనే యెహోవా అని ప్రకటిస్తున్నాడు. ఆయనని మాత్రమే స్తుతించాలి. అందుకు గల కారణం మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకి స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్ములను రప్పించెను.
ఇశ్రాయేలు ప్రజల గురించి ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఆ యొక్క తన స్వకీయ జనముగా ఉండడానికి ఐగుప్తు దేశములో నుండి ఇనుప కొలుములో నుండి రప్పించాడు అన్న మాటని మనం చూస్తున్నాం. ఐగుప్తు అంటే పాపమునకు, ఇనుప కొలిమి అంటే శ్రమలను చూపిస్తుంది. ఇక్కడ ఐగుప్తు ఏమో పాపమును, ఇనుప కొలిమేమో శ్రమలను చూపిస్తుంది. సర్వ మానవాళి యొక్క పరిస్థితి చూస్తే పాపము చేత బంధించబడి విడిపింపబడలేక శోధనలు, శ్రమలు అనుభవిస్తూ నిత్య మరణం వైపు సాగుతున్న సమయంలో తండ్రి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి మనలను నిత్య మరణం నుండి తప్పించాడు. ఇది అనాది కాలము నుండి ఉన్న దేవుని యొక్క సంకల్పం. ఆయన పిల్లలుగా ఒక రాజ్యముగా, యాజక సమూహముగా ఆయనకి మనమందరము కూడా స్తుతి చేస్తూ ఆ స్తుతి యాగమును యాజకులుగా మనం ఆయనకి సమర్పించే వారంగా, యాజక సమూహముగా, ఆయనకు స్నేహితులుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే సమస్త దేశాలు అనగా సర్వ మానవాళి ఆయనని స్తుతించాలి, సంతోషముతో ఆయనని సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సమస్త దేశాలు ఎందుకు స్తుతించాలి, ఎందుకు సంతోషంతో ఆయన సేవించాలి, ఆయన సన్నిధిని చేరి ఆయనకి ఎందుకు ఉత్సాహగానే చేయాలి, దానికి కారణాలు చెప్తున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే పుట్టించాడు, ఆయనకి చెందిన వారం. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనల్ని పోషించేవాడు ఆయనే. మన కోసము తన కుమారుని త్యాగం చేసి మనల్ని జీవింపచేస్తున్నది ఆయనే. ఆయన గొర్రెల కాపరిగా మన పట్ల ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నాడో, ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నాడో హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూస్తాం. 34వ అధ్యాయంలో చూసినప్పుడు 13-16 వచనాలలో పర్వతముల మీదను, వాగుల వద్దను, మంచి మేతగల స్థలముల యొద్ద వాటిని మేపుదును, తప్పిపోయిన వాటిని వెతుకుదును, గాయపడిన వాటికి కట్టు కడతాను, బలహీనమైన వాటిని బలపరుస్తాను, నేనే నా గొర్రెలను మేపి పరుండ పెడతాను అని హెచ్కేల ద్వారా దేవుడు తెలియచేస్తున్న విషయం. ఇంతకంటే మనకు చేసేవారు ఎవ్వరూ లేరు. ఇంతకంటే మనకు చేయవలసింది కూడా ఏం లేదు. ఆయనే బలహీనంగా ఉంటే బలపరుస్తానంటున్నాడు, గాయపడితే కట్టు కడతానంటున్నాడు, తప్పిపోయి ఉంటే వెతికిన వాడిగా ఉంటున్నాడు. మరి మనకి సమృద్ధి అయిన మేతని అనుగ్రహించడానికి పర్వతముల మీద, వాగుల మీద, మంచి మేతగల స్థలముల యొద్దకు మేపడానికి నడిపిస్తానంటున్నాడు. మరి ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మరి హెచ్కేల ద్వారా దేవుడు ఆనాటి కాలం నుంచి తెలియచేస్తూ వస్తున్నాడు. దావీదు కూడా ఈ విషయాన్ని 23వ కీర్తనలో మనకి తెలియచేశాడు. మనకి పచ్చిక బయలులో పరుండ చేస్తూ మరి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తూ మనం చూస్తున్నాము దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. అందుకనే ఇంతకంటే మనకు చేసేవారు ఎవ్వరూ లేరు. మనకి చేయవలసింది కూడా ఇంకా ఏమి లేదు. ఈ విషయాన్ని మనం గ్రహించి అంగీకరించినప్పుడు ఈ విధంగా ఆయన సన్నిధిని చేరి ఆయనని స్తుతించగలుగుతాము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనని స్తుతించుడి, ఆయన నామముని ఘనపరచుడి. 4వ వచనంలో 100వ కీర్తనలో చెప్తున్నారు. ఏ సందర్భంలో దేవుని స్తుతించాలి? ఇక్కడ చెప్తున్న మాట మనం 4వ వచనంలో అయితే చూస్తాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి, ఆయన్ని స్తుతించుచు ఆయన నామముని ఘనపరచండి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఏ సందర్భంలో దేవుని స్తుతించాలి? ఏ సందర్భంలో దేవుని స్థుతించగలుగుతాము అంటే మనము మేలు పొందుకున్నప్పుడు, లేకపోతే మనకి మంచి కార్యాలు మన జీవితంలో చూసినప్పుడు, మనం అడిగినది ఏదైతే ఉందో దాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం దేవుని స్థుతించగలుగుతాం. కానీ స్తుతి అంటే అర్థం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, అంటే అది ఏ సందర్భమైనప్పటికీ కూడా ఆ సందర్భాన్ని చూడకుండా స్తుతించగలడమే స్తుతి యొక్క అర్థం. అక్కడ చెప్తున్న మాటని మనం చూస్తున్నాము. ఏ సందర్భాల్లో దేవుని స్తుతించాలి అని అంటే, మనం మనకి మేలు అనుభవించినప్పుడు దేవుని స్తుతించాలి, కీడు అనుభవించవలసి వచ్చినప్పుడు కూడా అలా చేయగలగాలి. స్తుతి యొక్క ప్రాముఖ్య ఉద్దేశం అదే విషయాన్ని పౌలు దెస్సలోనిక సంఘానికి కూడా తెలియజేస్తాడు. ప్రతి విషయమందు, ఏ విషయమందైనా, అది మంచైనా చెడైనా
కీడైనా మేలైనా ఏ విషయమందైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో మరి పౌలు తెలియజేస్తున్నారు. అది మేలైనా కీడైనా ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ సందర్భంలోనైనా అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే మనకు చరిత్రలో మంచి ఉదాహరణ మనం రుజువుగా చూసే ఒక చరిత్ర ఏంటి అనుకుంటే యోబు గారి యొక్క జీవితం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, గొప్ప ఆస్తిపరుడు. ఒక రోజున ఒక్కరోజునే అన్నిటినీ కూడా పోగొట్టుకొని సమస్తాన్ని కోల్పోయి పరిస్థితిని ఎదుర్కొన్నారు. కల్దీలు వచ్చారు, ఒంటెలకు తీసుకెళ్ళి అలాగ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇగో ఇది పోయింది అని. అలా ఆకాశం నుండి అగ్ని వచ్చి గొర్రెలు కాల్చేసింది, అరణ్యంలో నుండి సుడిగాలి వచ్చి 10 మంది పిల్లల్ని చంపేసింది. ఇలాంటి వర్తమాన ఇలాంటి అసలు అది జీర్ణించుకోలేని ఒక వర్తమానం, తీసుకోలేని అంటే దాన్ని తీసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన వర్తమానాన్ని యోబు వింటున్నాడు. మనం చూస్తాము మొదటి అధ్యాయం అంతా కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యోబు చెప్తున్న మాట వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇది నిజమైన స్తుతి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రతి విషయమందు ఆయన్ని స్తుతించగలగాలి. ఆ స్థాయికి ఎదగాలి. దేవుడు కోరుకుంటున్న స్థాయి అది. స్తుతి చెల్లించడం అంటే గొప్పగా మన జీవితంలో మనం అనుకున్నది సాధించినప్పుడు, పొందుకున్నప్పుడు, అది మన జీవితంలో మనం కోరుకున్న విధానంలో మనం నడిపింపబడుతున్నప్పుడు, కోరుకున్న విధంగా మనం అది పొందుకున్నప్పుడు దేవుని స్తుతించడం కాదు. ఇక్కడ నిజమైన స్తుతి ఇది. పరిస్థితులు ఎలా ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రతి విషయమందు కూడా స్తుతించగలగాలి. పౌలు గారు చెప్పిన మాట, ప్రతి విషయమందు, అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితుల్లోనైనా అలా స్తుతించగలిగే స్థాయికి అలా వెళ్ళాలి. ఎందుకు స్తుతించాలో, ఎందుకు కృతజ్ఞత అర్పించాలో దానికి కారణాలన్నీ మనకి తెలియచేశారు. ఆయనను స్తుతించే ముందు మన శరీరాన్ని అందుకు సిద్ధపరచుకోవాలి. యోబు అలా స్తుతించే ముందు ఏది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్పే ముందు తన యొక్క జీవిత విధానం చూస్తే ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మనం చూస్తున్నాం. ఇలాంటి స్తుతిని మనం అర్పించే ముందు ప్రతి విషయమందు మనం స్తుతి అర్పించే స్థాయికి మనం ఎదగాలి. ఎదిగిన మనము ఎలా ఉండాలి అంటే ఇక్కడ తెలియజేస్తున్నది, ఆయన్ని స్తుతించే ముందు మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలి. యోబు అలా ఉన్నాడు. యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవునికి భయపడువాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి దినము కూడా అర్పణలు అర్పిస్తున్న యోబుని మనం చూస్తున్నాం. అలాంటి సమర్పణ జీవితం మనకు ఉండాలి. అలాంటి శరీరం సజీవయాగంగా సమర్పించుకుంటే ఆ స్థాయికి ఎదగగలుగుతాము, ఆ స్థాయిలో స్థుతించగలుగుతాం. అది పరిశుద్ధమై ఉండాలి. ఆ సజీవయాగంగా సమర్పించే ఆ యొక్క శరీరము పరిశుద్ధమై ఉండాలి, దేవునికి అనుకూలమై ఉండాలి, సజీవయాగంగా మనమే సమర్పించుకునే బలిగా ఉండాలి. సజీవయాగం అంటే మన శరీరాలు దేవుని మహిమార్థమై ఉపయోగపడేలా సమర్పించుకోవాలి. పాత నిబంధన కాలంలో జంతు బలులు అర్పించేవారు. ఇప్పుడు వాటితో పని లేదు. యేసుక్రీస్తునే మన కోసము బలి పశువుగా వధింపబడ్డాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరాలని ఆయనకి సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను అని, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని మనం రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. పౌలు గారి మాటలను బట్టి ఆ విధమైన అర్పణను మనం దేవునికి అలాగున అర్పిస్తూ దేవుని స్తుతించే వరంగా ఉండాలి. అదే మాటని మనం తెలియచేస్తున్న మాటలను బట్టి చూస్తే అంటున్నారు పౌలు గారు ఇంకొక మాట, మన అవయవములు ఒకప్పుడు దుర్నీతికి సాధనములుగా ఉపయోగించి, అంటే దుర్నీతికి సాధనముగా ఉండడానికి పాపానికి అప్పగించాం. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మనల్ని మనమే దేవునికి అప్పగించుకొని ఈ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. ఇది ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట. ఇట్టి సేవయుక్తమైనది ఇలా సమర్పించుకో
అప్పగించుకోవడం వలన దుర్నీతికి సాధనముగా ఉన్న ఈ యొక్క అవయవాలని నీతి సాధనములుగా ఈ యొక్క అవయవములను ఉపయోగించడం, అప్పగించుకోవడం అనేది ఇట్టి సేవ యుక్తమైనది. ఇలా కాని పక్షములో మన స్వరము ఎంత మధురమైందైనా, మనం చేసే స్తుతి ఎంత గొప్పదైనా కేవలం మన ఘనత కోసమే తప్ప అది ఆయనకి చేరదు, ఆ స్తుతి ఆయనకి చెందదు. దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని, తలాంతులను సజీవయాగంగా మనల్ని మనం సమర్పించుకునే విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ వచనంలో, కీర్తన 100వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయన దయగలిగిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, ప్రార్థించే వారందరికీ కృప చూపేవాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి మొరపెట్టే వారందరికీ కూడా కృపాతిశయం కలిగిన వాడిగా ఉంటున్నాడు. కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా ఎంచటమే కృప. నేటి వరకు మనల్ని సజీవుగా ఉన్నాము అంటే అది ఒకే ఒక కారణం, ఆయన కృప. అది ఆయన కృప మాత్రమే, విడువక చూపించే కృప. అదే నిత్యమైన కృప, శాశ్వతమైన కృప. ఆ ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం ఇంకా ఇలా ఉండగలిగాము. మనం చదువుతున్న మాట, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. ప్రతి మనుష్యుడు అబద్ధికుడే కానీ దేవుడు సత్యవంతుడు, ఆయన మాత్రమే. ఆయన ఆకాశమును భూమిని దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఈ మాట ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కాడు. కాబట్టి మనకి తెలియచేస్తున్నారు ఈ మాటని. మనకి ఆ దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన సత్యము కూడా ఆయన సత్యము తరతరములు ఉండేది. ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన తరతరములు ఉండేవాడు. మనల్ని ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధింపబడే వారికి న్యాయం చేసేవాడు, ఆకలిగొనే వారికి ఆహారాన్ని ఇచ్చేవాడు, బంధింపబడిన వారికి విడుదల అనుగ్రహించేవాడు, గుడ్డివారి కనులు తెరిచి కుంగిన వారిని లేవనెత్తేవాడు, తండ్రి లేని వారిని ఆదరించేవాడు, నీతిమంతులను ప్రేమించేవాడు. ఇవి చాలు కదా ఆయన స్తుతించడానికి, కృతజ్ఞతాత్మలు అర్పించడానికి. కాబట్టి మనం సజీవ యాగంగా మరి మన యొక్క అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుకుంటూ మనం ఆయనకి సమర్పించుకొని ఆ విధంగా స్తుతి చేయడం అది యుక్తమైనది. ఈ రీతిగా మన యొక్క జీవితాలని సిద్ధపరచుకుందాం. అటు కృపాధన్యత దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.